హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఐఎమ్ గౌరీ సింగ్. మీరు వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మీకు హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. సో మీరందరూ దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు క్లాస్ 10 o'clock పెట్టడానికి కారణం ఏంటంటే మీరు 7 నుండి 10 వరకు అంటే 3 గంటలు దీపావళి సెలబ్రేషన్స్లో ఉంటారనే ఉద్దేశంతో చివరి రోజు మనకి మరి ప్రతిరోజు కంటిన్యూస్గా ఏ రోజు కూడా మనం ఆగకుండా ప్రతిరోజు మనం మన యొక్క IIIT క్లాస్ అయితే చూసాము. మరి ఈరోజు కూడా చివరి రోజు ఎందుకు మనం పెట్టకూడదనే ఉద్దేశంతో IIIT అనేది ఈరోజు చివరి రోజు మనకి 45 డే అనేది ఈరోజు లాస్ట్ 10 గంటలకు పెడుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ లాస్ట్ చాప్టర్ మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్, స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటుంది. వీలైతే మనకి ప్రాబబిలిటీ కూడా చెప్తాను, ఒకవేళ వీలైతే కాన్సెప్ట్. సో మీకు ఈ రోజుతో మ్యాథమెటిక్స్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఫిజిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కెమిస్ట్రీ కూడా నిన్నటితో మనకి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది. అంటే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యాయి. సో అయితే ఇంకా మనకి బయాలజీ 2 చాప్టర్స్ అయ్యాయి. తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి 2 చాప్టర్స్ అయ్యాయి. మిగిలిన బయాలజీ 8 లెసన్స్ కూడా డైలీ మీకు మార్నింగ్ 10 o'clock వస్తుంది. మరి 7 గంటలకి రోజు ఏమొస్తుంది సార్ అంటే ఎందుకంటే 45 days కోర్స్ అయిపోయింది కనుక రేపు నుండి నేను మోడల్ పేపర్స్ అనేవి మీకు పెడుతున్నాను. సో రోజుకి ఒక మోడల్ పేపరు, లేదంటే ప్రాక్టీస్ పేపర్, లేదంటే ఇంపార్టెంట్ మోడల్ పేపర్, సో ఇలా మీకు రోజుకి ఒకటి పెడతాను అనమాట. సో అంటే మనకి రేపు 15వ తేదీ నుండి 28 వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు లాస్ట్ రోజు వరకు కూడా మీకు మోడల్ పేపర్స్ అనేవి పెడతాను. అయితే ఎగ్జామ్ ముందు రోజు వరకు మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. సో మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ అని ఉంటుంది. సో ఆ పేపర్ మనకు చాలా బాగుంటుంది. సో అది కూడా చూడండి. సో ఏదేమైనా సరే ఇదంతా కూడా ఫ్రీ. సో అయితే చాలామంది నాకు ఏంటంటే ఫోన్ చేసి సార్ మాకు మోడల్ పేపర్స్ కావాలి, మాకు ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి, మాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి సార్ అని అంటున్నారు. అయితే ఈ రోజు వరకు మీకు ఏదైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈరోజు నేను చాలా బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పోస్ట్ చేయడం జరిగింది. స్టడీ లెవెల్, ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎక్స్ట్రా స్టడీ లెవెల్. ఈరోజు నేను చాలా అంటే బిట్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వితిన్ 2 or 3 daysలో మొత్తం అంతా కూడా 10,000 ఏదైతే నేను 10,000 బిట్స్ మ్యాథ్స్లో చెప్పానో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది వితిన్ 4 or 5 days. లేదంటే 21st లోపైనా సరే మనకి 10,000 బిట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అయితే 21st తర్వాత మనకి ఓన్లీ 1 week ఉంటుంది ఎగ్జామ్కి టైము. సో ఆ 1 week మోడల్ పేపర్స్ అనేవి నేను మెంబర్షిప్ అనేది కొత్తగా నేను క్రియేట్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే యూట్యూబ్ వారు జాయిన్ బటన్ ఇచ్చారు కనుక జాయిన్ బటన్ మనం యూజ్ చేసే ఉద్దేశంతో మనకి ఎక్స్ట్రా మోడల్ పేపర్స్ మనకి ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటంటే అండి GSmart టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్. సో ఈ మెంబర్షిప్ ఏంటంటే టాప్ 20 మోడల్ పేపర్స్. సో మరి ఈ టాప్ 20 మోడల్ పేపర్స్లో ఏముంటుంది సార్? ఇందులో 10 మోడల్ పేపర్స్ నా చేతితోనే నేనే హ్యాండ్ రైటింగ్తో సో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఏ విధంగా రాస్తానంటే సో ఇక్కడ బిట్ రాస్తాను, ఆ బిట్టు సంబంధించి కొంచెం గ్యాప్ ఉంచుతాను, ఆ గ్యాప్లోనే చేస్తాను. ఎందుకంటే మన ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ పక్కనే అంటే క్వశ్చన్ పక్కనే మనం ఆన్సర్స్ రాయాలి. ఎప్పుడైనా సరే రఫ్ ప్లేస్ ఇచ్చినా అది యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇదే ప్రశ్నని అక్కడ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడం చాలా ఇబ్బంది. అంటే మళ్ళీ ఇది అక్కడ కాపీ చేస్తాం, మళ్ళీ అక్కడ చేస్తాం, అక్కడ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇక్కడ చూస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ OMRలో పెడతాం. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మనం ఆ క్వశ్చన్ పక్కన మనం ఆన్సర్స్ రాస్తాం అనుకోండి, సొల్యూషన్ రాస్తాం అనుకోండి, సో మనకి ఆన్సర్ వస్తే కనుక ఇమీడియట్గా OMRలో మనం పబ్లింగ్ చేయొచ్చు. సో అందుకని ఉద్దేశం అంటే మనం ఆ క్వశ్చన్ పక్కనే చేసే విధంగా నేను ఆ విధంగా టాప్ 10 మోడల్ పేపర్స్ అంటే 20లో 10 మోడల్ పేపర్స్ నేను నా చేతులతోనే సో రాసి నీట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ రాస్తాను, ఫిజిక్స్ రాస్తాను, కెమిస్ట్రీ రాస్తాను, బయాలజీ రాస్తాను. అయితే మ్యాథమెటిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు ఫిజికల్ సైన్స్, బయాలజీ కూడా మా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారి చేత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాప్ 10 మోడల్స్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి IIIT ఎలాగైనా సరే ఒక్క మార్క్ కూడా పోకుండా అన్ని మార్క్స్ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి. సో 90+ రావాలి. 90+ వస్తే మనకి ఖచ్చితంగా మనకు నచ్చిన చోట ప్లేస్ వస్తుంది. సో ఈ గ్రూప్ ఏంటంటే ఎవరైతే బాగా ఎక్కువ ప్రాక్టీస్ కావాలో వాళ్ళకి మాట. అయితే ఈ PS బయాలజీ అంటే ఒక ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 1 ప్రశ్నకి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ అవుతుంది, మిగతా 3 ఎందుకు రాంగ్ అవుతుంది, ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఒక ఆప్షన్ రైట్, సో అది ఎందుకు రైట్ అయిందో చెప్తాం. మిగతా 3 ఎందుకు రాంగ్, సో మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి అది కూడా చెప్తాం. మిగతా 3 దేనికి రైట్ అవుతాయో ఆ విధంగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ బయాలజీ. సో మ్యాథమెటిక్స్ అయితే తిరగలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏ ప్రశ్న ఇస్తారో దానికి ఖచ్చితంగా షార్ట్ కట్లో ఆన్సర్ వస్తుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సో మంచి షార్ట్ కట్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లోని చాలా మంచి సెలెక్ట్ చేసుకుని ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఈ మోడల్ పేపర్ టాప్ 10 మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన
మోడల్ పేపర్ ప్రకారం ఉంటుంది. గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసింది. సో కొన్ని క్వశ్చన్స్ మ్యాచింగ్ ఉన్నాయి. సో మ్యాచింగ్ కూడా ఇస్తాను. కొన్ని క్వశ్చన్స్ అసెస్ క్వశ్చన్స్ మాట, అంటే ఏ రైటా బి రైటా, లేదంటే రెండు రైటా, లేదంటే రెండు రాంగా, లేదంటే మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్ రైటు, మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ చదివేసి ఆ పారాగ్రాఫ్కి ఆన్సర్స్ రాయాలి. అటువంటి మ్యాథ్స్ బిట్స్ కూడా ఇస్తున్నారు. సో మొత్తం ఎన్నైతే రీజనింగ్ అనలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్లో అన్నీ కూడా మనకి మోడల్ పేపర్ ప్రకారమే రాయడం జరుగుతుంది. నేనే రాస్తాను. మనకి గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్ ప్రకారమే అన్ని చాప్టర్స్లోని మొత్తం అన్నీ తయారు చేసి నేను ఇస్తాను. సో టాప్ 10 మోడల్ పేపర్స్. అయితే ఇంక టాప్ 20లో ఇంకో టాప్ 10 టాప్ రిమైనింగ్ మోడల్ పేపర్స్ ఏంటంటే, సో ఇందులో ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇస్తాను. అంటే డైలీ మనకి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది టాప్ 10 నేనే రాస్తాను ఇవి కూడా. అయితే ఏంటంటే వీటికి ఫిజిక్స్ బయాలజీ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎందుకంటే ఈ టాప్ 10 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడమ్స్ చాలా టైం పడుతుంది. సో బట్ ఏంటంటే సో వీటికి మటుకు నేను మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి మటుకు నేను ఖచ్చితంగా మీకు అందరికీ ఏదైతే మెంబర్షిప్ ఉందో అందులో నేను యాడ్ చేస్తాను. అయితే ఇంకా ఇది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు నుండి ఉందంటే 21st నుండి 25th వరకు, అంటే 5 days మాత్రమే ఈ టాప్ 10. సో ఈ టాప్ 10 ఉన్నాయి కదా, అవి 5 days మాత్రమే. మార్నింగ్ 8 o'clockకి ఒక పేపర్ పెడతాను. మీకు మార్నింగ్ 8 o'clockకి ఒక పేపర్ పెడతాను, అంటే వీడియో పెడతాను. ఈ పేపర్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అయితే పెడతాను అది. సో మీకు ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి మీకు ఒక పేపర్ పెడతాను. ఈవినింగ్ 4 o'clock ఒక పేపర్ పెడతాను. ఈ పేపర్తో పాటు మీకు OMR కూడా పెడతాను. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ OMRs మాత్రమే మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఒక 20 లేదా 30 ప్రింట్అవుట్లు తీసుకుని ఉంచుకోండి. సో పేపర్ ఎలాగ మనకి వాట్సాప్లో వస్తుంది కనుక ఆ పేపర్ చూసుకుంటే మీరు ఆన్సర్స్ రాయండి. ఇక్కడ 2 hours తీసుకోండి. అంటే మీకు 8 o'clock పేపర్ పెడతాను కనుక 10 o'clockకి మీకు దీనికి సంబంధించిన సొల్యూషన్స్ సంబంధించిన వీడియో వస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ 4 o'clock నేను పేపర్ పెడతాను కనుక 2 hours రాసుకుంటే ఈవినింగ్ 6 o'clock డైలీ 6 o'clock ఈ పేపర్ సంబంధించిన కీ అనేది సొల్యూషన్ అనేది మీకు పెడతానమాట. సో 80% కూడా ఈ మోడల్ పేపర్స్ కానీ ఈ కీ సొల్యూషన్స్ కానీ సొల్యూషన్స్ సంబంధించిన వీడియో కానీ ఎవరు కూడా పోస్ట్ చేయదు. ఎందుకంటే దిస్ ఇస్ ద మెంబర్షిప్ ప్రోగ్రామ్. సో 80% కూడా మీరు వీటిని ఎవరికి సెండ్ చేయదు. సెండ్ చేస్తే మీకే నష్టం. ఎందుకంటే మీరు అమౌంట్ పే చేస్తున్నారు. సో వారు అమౌంట్ పే చేయట్లేదు. సో అమౌంట్ పే చేసి వాళ్ళు అమౌంట్ పే చేయకపోతే మీకే నష్టం కనుక సో 80% ఇవి పంపించదు. అయితే మరి రిమైనింగ్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే 26th 27th సో డైలీ 5 26th 5 27th 5 అయితే పెడతాను. అవార్డ్ అంటే ఓన్లీ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు వాటికి ఎగ్జామ్స్ రాయవసరం లేదు. సో రాయాలనుకుంటే రాసుకోవచ్చు. నేను ఎలాగో మీరు OMR డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కనుక రాసుకోవాలంటే రాసుకోవచ్చు. టైం అయితే ఉండదు కనుక ఓన్లీ మ్యాథ్స్లోనే షార్ట్ కట్స్ అన్నీ కూడా ఈ టాప్ 10 రిమైనింగ్ టాప్ 10 మోడల్స్ పేపర్స్లో ఉంటుంది. సో ఈ విధంగా ఇది 10 సో 20 మోడల్ పేపర్స్. మీరు ఎక్స్ట్రా కనుక ఈ 20 మోడల్ పేపర్స్ వస్తున్నాయి. ఇంకా మామూలుగా జనరల్గా డైలీ 7 గంటలకి మనకి సో రోజుకు మోడల్ పేపర్ అయితే వస్తుంది. అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డైలీ 7 గంటలకు మనకి ఏదైతే వీడియో ఉందో అది వీడియో అందరికీ వస్తుంది. సో ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఈ 4 సెంటర్స్లో మనకు నచ్చిన సెంటర్ ఎంచుకోవడానికి సో మనకి మంచి ర్యాంక్ వస్తే మనకి నచ్చిన సెంటర్ మనకి ఇస్తారు కనుక కౌన్సిలింగ్లో కనుక మనం ఇచ్చిన ఆప్షన్స్ మనం ఆన్లైన్లో ఆప్షన్స్ ఇచ్చాం కదా. ఫస్ట్ ఇడుపులపై, నెక్స్ట్ న్యూస్ వీడియో, నెక్స్ట్ ఒంగోలు, నెక్స్ట్ శ్రీకాకుళం. సో ఈ 4 ఆప్షన్స్లో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి ఇస్తారు కనుక మనకు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా మన ర్యాంక్ అనేది 4000 లోపు ఉండాలి. ఆ 4000 ర్యాంక్ రావడం కోసం ఈ మెంబర్షిప్ మాట. సో ఖచ్చితంగా ఇది మటుకు మీకు బాగా ఉపయోగపడుతుంది. సో అయితే మరి ఇది ఎలా జాయిన్ అవ్వాలి సార్? ఆల్రెడీ మీకు ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ ఏ విధంగా జాయిన్ అవ్వాలో వీడియో పెట్టాను కదా. సో అదే విధంగా జాయిన్ అవ్వాలండి. సో మరి దీనికి కాస్ట్ ఎంత సార్ అంటే సో 499 రూపీస్ అండి. ఈ టాప్ 20 మోడల్ పేపర్స్ అందులోని ఫస్ట్ 10 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ రిమైనింగ్ 10 మోడల్ పేపర్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలాగ 20 మోడల్ పేపర్స్ అయితే మీకు 499 రూపీస్ మీకైతే అవైలబుల్ ఉంది. అది ఏ విధంగా అంటే మీరు యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయ్యి సో నాకు స్క్రీన్ షాట్ పంపించండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే మీరు యూట్యూబ్ ద్వారా ఏదైతే యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవుతారో సో ఆ జాయిన్ బటన్ జాయిన్ అయిన తర్వాత మనకి మెంబర్షిప్ యూఆర్ ఏ మెంబర్ అని వస్తుంది. సో దాన్ని నా స్క్రీన్ షాట్ చేసి పంపించండి. సో ఒకవేళ మీరు యూట్యూబ్ ద్వారా పంపించలేకపోతే నాకు కాల్ చేయండి, నేను ఆల్టర్నేటివ్ అనేది చెప్తాను. అయితే
ఈ యూట్యూబ్ ద్వారా మీరు జాయిన్ అయితే ఈ 499 నాకు 499 రాదండి. నాకు 70% మాత్రమే వస్తుంది. యూట్యూబ్ వారు 30% తీసుకుంటారు. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు సార్ 500 కదా సార్ 500 వెళ్ళిపోతుంది మీరు ఆలోచించొద్దు. నాకు ఓన్లీ 70% వస్తుంది. సో యూట్యూబ్ వారు మనకి 30% తీసుకుంటారు. సో 70% అంటే అంత 535 అంటే 350 రూపీస్ మాత్రమే నాకు వస్తుంది. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇది అమౌంట్ అయితే కాస్ట్ బట్ ఏంటంటే సో 350 రూపీస్ మాత్రమే నాకు వస్తుంది. యూట్యూబ్ వారు 150 రూపీస్ తీసుకుంటారు. కనుక ఈ ఎవరైతే ఉన్నారో ఈ 499 పే చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపించినట్లయితే ఈ స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. 21st నుండి 25th వరకు డైలీ చెప్పాను కదా, మార్నింగ్ 8 ఈవినింగ్ 4 ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అయితే వస్తాయి విత్ ఓఎంఆర్. మీరు ఏం చేయాలంటే ఓఎంఆర్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఒకవేళ మీకు ఓఎంఆర్ ప్రింట్అవుట్ లేకపోతే మీరు ఒక వైట్ పేపర్ మీద బబ్లింగ్ చేసుకుంటూ సో అవి లేంటే దానికి ఒక ఆన్సర్స్ రాయండి. 100 బిట్స్ రాసుకోండి. 100 పక్కన చిన్న చిన్న గ్యాప్ ఉంచుకొని సో వాటికి ఒక ఆన్సర్స్ అనేది మీరు రాయండి. ఓఎంఆర్ ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ప్రింట్అవుట్ అనేది అవైలబిలిటీ లేకపోతే సో ఏదైనా సరే మీరు మటుకు ఈ 5 days మటుకు గ్యారంటీగా మార్నింగ్ ఒక 2 hours ఈవినింగ్ ఒక 2 hours స్పెండ్ చేసి ఎగ్జామ్స్ ఈ టాప్ 10 రాయనట్లే 5 days. సో ఈ 5 days టాప్ 10 మోడల్ పేపర్స్ నేను రాసినవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అందులోని ఆ మోడల్ పేపర్స్లోని ఆ మోడల్ క్వశ్చన్స్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే అన్ని రావని చెప్పి నువ్వు కొన్ని అయినా వస్తుంది. మనకు ఒక మార్క్ వచ్చినా సరే మనం మన మంచి ర్యాంక్లోనే ముందు ఉంటామండి. ఎందుకంటే అందరికీ 70 వచ్చింది, నాకు 71 వచ్చింది అనుకున్న మార్కు నేను అందరికన్నా ముందు ఉంటాను. సో మనకి ఖచ్చితంగా మనకి మంచి ర్యాంక్ రావాలంటే అందరికన్నా ఒక మార్క్ అయినా ముందు ఉండాలి. ఆ ఒక మార్క్ రావడం కోసం ఇది మాట. సో అందుకంటే అందరికీ ఈక్వల్గా వస్తాయి, అందరికీ 70, 80 వస్తాయి. బట్ అందరికీ 70, 80 అయితే ఆ 70, 80 దాటినోడికే కదా ర్యాంక్ వస్తుంది. కనుక దానికోసం నా యొక్క ప్రయత్నం అండి. బట్ నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. రోజుకి ఒక పేపర్ అయితే రాస్తున్నాను. కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ 499 ఇదేంటంటే సో ఎవరైనా పే చేయొచ్చు. అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ సో ఆల్రెడీ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి 299 రూపీస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా దాంట్లో మెంబర్షిప్ యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకున్నారు కనుక వాళ్ళకి 299 రూపీస్ మాత్రమే. వాళ్ళకైతే నేను ఎక్కువ చార్జ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పే చేశారు కనుక. సో వాళ్ళు జస్ట్ 299 పే చేస్తే వాళ్ళని టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్లో నేను యాడ్ చేస్తాను. సో ఎవరైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళు జస్ట్ 299 పే చేయండి చాలు. ఈ 299 కూడా తెలుసు కదా మీకు, యూట్యూబ్కి నుంచి 70%, 30% నాకు నుంచి 70% వస్తుంది కనుక. సో మీరు కనుక ఈ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వలేకపోతున్నాము అనుకుంటే నాకు కాల్ చేయండి. కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే నేను సో వాటికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఏ విధంగా జాయిన్ బటన్ జాయిన్ అవ్వాలి, ఏ విధంగా సెండ్ చేయాలని నేను చెప్తాను. సో కనుక ఇది ఫ్రెండ్స్ ఈ జీ స్మార్ట్ టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్ అనేది. సో ఖచ్చితంగా ఈ టాప్ 10 మొత్తం టాప్ 20 మోడల్ పేపర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టాప్ 10 మొత్తం మ్యాథమెటిక్స్ బిట్స్ మీరు ఆ మోడల్స్ ప్రిపేర్ అయితే అంటే ఒక మోడల్ పేపర్లో 50 ఉంటుంది. సో 50 × 20 అంటే 1000 మోడల్ పేపర్స్, 1000 మోడల్ బిట్స్ ఉంటాయి మ్యాథ్స్లో. ఈ 1000 మోడల్ బిట్స్ చేస్తే ఖచ్చితంగా మనకి 50 out of 50 వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా పిఎస్ బయాలజీ కూడా మీకు ఏంటంటే విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు అవ్వవు, సో అవి దేనికి అవుతాయి, సో ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కనుక చాలా బాగుంటుందండి ఈ ప్రోగ్రామ్. సో ఈ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలంటే జనరల్ రెగ్యులర్ వారు ఎవరైనా సరే 499 పే చేయాలి. అదే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే జస్ట్ 299 పే చేస్తే చాలు. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తర్వాత మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది, దాని తర్వాత స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మ్యాథమెటిక్స్ అయిపోతుంది. రేపు నుండి ప్రతిరోజు 7 గంటలకు మీకు మోడల్ పేపర్ ఉంటుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ జస్ట్ స్క్రోలింగ్ అవుతాయి. వాటిలో ఏమైనా రాంగ్స్ ఉంటే మనకు నాకు కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను. మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది అందరికీ కాదండి, ఎవరైతే ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరి కోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది, ఈ మెంబర్షిప్. సో మనకి కింద 2 మెంబర్షిప్స్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 మెంబర్షిప్లో ఒకటి ఏంటంటే మనకి టాప్ 10 మోడల్ పేపర్స్, ఇంకోటి ఏంటి ఎక్స్ట్రా స్టడీ లెవెల్. సో ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఇప్పటి వరకు మనకి 399 ఉంది. సో ఇప్పుడు దాన్ని 299 చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అది అయిపోయింది కనుక. ఇప్పుడు 299 పే చేస్తే మీరు ఆటోమేటిక్గా ఈ దీంట్లో వచ్చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం మరి కాన్సెప్ట్ ఉంటుంది, అది చూడండి. సో ఆ తర్వాత ఏంటంటే రేపు నుండి మోడల్ పేపర్స్ చూద్దరు. రేపు నుండి మీకు 10 గంటలకి బయాలజీ క్లాసెస్ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
Okay, now we are going to learn about statistics concept. After that, statistics top 15 models. So now listen, statistics means it is a word derived from Latin word. So statistics is a word derived from Latin word status, and which means to collect or to analyze or something is called statistics. So what is meant by statistics? The branch of mathematics which deals with collection of information or analysis of information or interpretation. Interpretation means to make the data in a tabular form, so that is called statistics. The branch of mathematics which is collection, which is called the collection of information and analysis of information and presenting that information in a tabular form, that is called statistics. This statistics lesson and the statistics concept was given by Sir Ronald Fisher. Sir Ronald Fisher. So most very important bit in the concept, Sir Ronald Fisher. So statistic definition you got it. So the collection of information which is analyzed and tabular form presenting is everything is called statistics. And examples we can say very well, so many examples we can give. So I am going to some school and I am collecting the students information, boys, how many boys, how many girls, in that boys and then girls, how many students are bright students, how many are average, how many are below average, how many are slow learners. So these are all information if I collect, that is statistics. So if I go survey from door to door, so if I get survey, so that is also one statistics. So the government is collecting how many male people are there, how many women people are there, so that is also statistics, that is census we can say. So everything is statistics. And in a company if you say growth of the company is also one of the statistics. In our 10th class exams every year the statistics is like this, but this year so like this, because all are getting pass. So like that we can say, so analysis is nothing but statistics. Next, in the statistics we have to know some basic concepts. So those are nothing but first F. F means what? Frequency. So before going to discuss about frequency, we have to know CI, class interval. So we are collecting raw data, means we are collecting some observations. In these observations, so the raw is very difficult. So where that number is there, that is we don't know. So using this data, raw data, if you arrange some groups, means from 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, means like this if you arrange, so then my data is easy to understand, to find out easily, to sort out easily. For example, in my class 100 students are there. So in this 100 students I am giving 100 marks to all. So if I want to find how many students got 50 marks, so that is very difficult because I have to see all, isn't it? How many marks, how many students got 60 marks, that is also very difficult. If I arrange this all 100 students marks in a systematic way, so means from 1 to 10 marks how many students got, from 11 to 20 marks how many students got. So if I arrange this data, then so from 1 to 10, 11 to 20, 21 to 30, these are, I am dividing the groups, these groups are called class intervals. These groups are called class intervals. So 1 to 10, 11 to 20, 21 to 30. So these are called class intervals. Class intervals. Class boundaries. Class boundaries. See here 1 to 10, 11 to 20, 21 to 30. These are so lower limits and upper limits we can say. This is a lower limit. This is the upper limits. So these are all lower limits. These are the upper limits. So once again I am saying, so these groups are called class intervals. In this class intervals, what are the starting values are there, what are the low values are there, those low values are called lower limits. From 1 to 10 means 1 is a low value, so that is called lower limit, and 10 is a high value, that is the upper limit. So 11 is the lower limit, 20 is the upper limit, 21 is the lower limit, and 30 is the upper limit. So these are the lower limits, these are the upper limits, but these are not, the value of the upper limit is not equal to value of the lower limit. If value of the upper limit and value of the lower limit are equal, means see here 0 to 10, 10 to 20, 20 to 30. By observing, if you see clearly, the upper limit of a class is equal to the next lower limit of the class, then these are called
boundaries. These are called boundaries. These are called lower boundary and these are called upper boundary. For finding statistics problems, we are using boundaries only. So remember, for finding median or mode or arithmetic mean, so whatever you will find, you have to use these boundaries only, lower boundary and upper boundary. If you use lower boundary and upper boundary only, you can find the problems. So these are the lower limits, these are the lower boundaries. In this lower limits, in these class intervals or class boundaries, so if you say the number of the observations, how many times it is occurring or coming, that is called frequency. For example, if I want to say clear limits, how many students got 45 marks exactly? So if I say means, so 45 means 31 to 40 and 41 to 50. So those students will be coming in this. So for example, 45 students are 7 members are there. So 7 members is a frequency, my frequency. So means the observation is how many times in the class interval. In the class interval, that is called frequency. That is called frequency. Next, so frequency completed, class interval completed and class boundaries completed, limits. So lower limits and upper limits completed. Next, frequency table. Frequency table. So a table which is containing frequencies and tally marks and cumulative frequency, and so everything what we are writing in the table, that is called frequency table. That is called frequency table. Simply if you say class interval and frequency is there, that is called frequency table. That's enough. Class interval and frequency. If the table is consisting, that is called frequency table. Frequency table. But so if you want to say extra means frequency, class intervals and tally marks. So in a lower class we have learned tally marks means 1, 2, 3, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. That is tally marks. Tally marks. And in median, for finding median, we are using what? Cumulative frequencies means 1, 5, 7, like that. So it is increasing. It is increasing from top to bottom. That is also frequency table. And also mid values. In a mean, we are using mid values. So x1 plus x2 by 2, y1 plus y2 by 2. So these are all we are adding. That is also frequency table. So the table which is consisting frequency, tally marks, cumulative frequency, class intervals. So that is called frequency table. Next, mid value. The sum of the lower limit and upper limit, the average of this lower limit and upper limit is called mid value. For example, I want to find mid value for 20, 30. So then what I will do? 20 plus 30 by 2, that is equal to 50 by 2. So that is equal to 25. So 25 is the mid value of 20 and 30. 20 and 30 class interval. So mid value is nothing but the average of lower limit and upper limit, or the sum of the lower limit and upper limit by 2. So sum of the lower limit and upper limit by 2, that is called mid values. Next, range. In a given data, if the highest value is then lowest value is there, so but those are the somewhere. So if you find highest value and if you find lowest value, then you have a range, that is highest value minus lowest value. So range is equal to highest value minus lowest value. So for natural number, so range is nothing but highest value is n, lowest value is 1, so n minus 1. N minus 1 is the range for the natural numbers. For whole numbers, if you find for whole numbers, so range of the whole number, highest value is n, lowest value is 0. So that is equal to n only. So that is equal to n only. So here highest value is n and lowest value is 0. So n. So like that we can find range. So mid value understand, frequency table you understand. Now we are going to discuss about central tendency. Central tendency. So what is the central tendency? Let us see here. By collecting so much of information, we have the important values. That important values are, for any data, for any observations, you have only main 3 important data are there, important values are there. Those important values are called central tendency values. Central tendency value means these are all data is depending upon only one value. These are all data depending upon only one value. That value only we are say central tendency value. So those central tendency values in mathematics, in our 10th class syllabus, only we have 3 central tendencies. That is nothing but arithmetic mean, median and mode. Arithmetic mean, median and mode. So this is arithmetic mean. So we have to now learn arithmetic mean.
The sum of the all observations by number of the observations is called arithmetic mean. The sum of the all observations by number of the observations is called arithmetic mean. Means you have some data, so those all sum of the all data and how many number of observations you have, how many data have, that is called arithmetic mean. So for example, if I say 1, 2, 3, 4, 5, so I am considering this only. So the sum of the all observations how much? 5 into 6 by 2, so that is 15 by 5. 5 1s are 5 3s are. So 3 is called arithmetic mean. 3 is called arithmetic mean. So this is for raw data. If the tabular form is given, so you have to use this formula. X bar is equal to sigma fi xi by sigma fi, where xi is the mid value of the class interval and f is the frequency and sigma f is the total frequency. So like that you have to remember each and everything. So in exam concept they may ask x bar is equal to sigma fi xi by sigma fi. What is the sigma fi, they will ask. So you have to say total frequency. If they ask what is fi, any frequency in the table. So if they ask what is the fi, sigma fi xi, sigma fi xi, if they ask, you have to say the sum of the product of the frequency and mid values of the class intervals. So like that you have to choose the answers. Next, x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. So this is the shortcut or step deviation formula for finding mean or arithmetic mean. So in this, a is assumed value, assumed mean, and sigma fi. So this is the deviation. So the sum of the product of the frequency and deviation, and this is a sum of the frequency, total frequency. You can say h is the length of the class interval. So like this, you have to remember each and every time the arithmetic mean. Now, merits and demerits. We have to learn merits and demerits. So merits, arithmetic mean, it is easy to communicate, it is easy to compute, means we can find the arithmetic value very easily, and it is unique. So arithmetic mean for any data only one. For any data, if you take any data, the arithmetic mean is only one, only unique. It is a unique. So these are the merits. It is easy to understand. So arithmetic mean is everybody can understand because some of the observations by number of the observations. If they know addition, if they know division, they can easily understand. So arithmetic mean is easy to understand, easy to calculate, and it is having unique values. Demerits. So demerits is, it is depending upon all values. So if each and every value if you know, then only you can find the arithmetic mean, otherwise you can't find. If some in the data, if you don't know one value also, the arithmetic mean is not determined. So that is a demerit in this arithmetic mean. And also if there are so many values are there, so it is very difficult to find. If you have so many values, so it's very difficult to find arithmetic mean. Next, median. In a raw data or in a given data, if the all observations are arranging in ascending order or descending order, then the middle value is called median. So in the given observations, if you arrange in ascending order or descending order, so then the middle value is called median. For example, if I take 1, 2, 3, 4, 5, so I am taking this only for everything. Now see here, I am ascending in ascending order, or 5, 4, 3, 2, 1. I am arranging in descending order. Then, so what is the mid value here? So mid value is 3, so that is called median. If I find like this also, mid value is 3 only, that is a median. So if the observations are odd numbers, if the number of the observations are odd number, then the mid value is the median. If the observations are even numbers, number of the observations are even number. See, I am taking 6. So then what is the mid value? So 3 numbers I am eliminating. This is the mid value. So 3 and 4, what is the mid value? That is 3.5. How I got 3.5 is 1? The average of these two extreme values. Means 3 plus 4 by 2. That is equal to 7 by 2. That is equal to 3.5. 2 3s are 6 and 2 5s are 10. Point is there. So like this we can say. Means in exam they will ask, if the number of the observations are
odd numbers, then what is the mid value or what is the median? So then you can say that n plus 1 by 2 term, n plus 1 by 2 term. So n plus 1 by 2. See here 5. 5 means 6. 5 plus 1 6. 6 by 2 means third term. So 1, 2, 3 third term. So like this we can say. If the number of the observations are even numbers, then how can you find? That is n by 2 comma n by 2 plus 1. So the average of the n by 2 comma n by 2 plus 1 term. The average of the n by 2 comma n by 2 plus 1th term. So if you find this one, so they can easily find. So this is the even numbers. Then n by 2 means 6 by 2 means third term. So 6 n by 2 means 3, 3 plus 1 means fourth term. So the third term and fourth term average, third and fourth term average is 3.5. So like this we can find for ungrouped data. For ungrouped data means that is disclassification data. So we can say that. Now for classification data means for a tabular form, in arranging form or grouped data, we can say grouped data. What is the value of the median? So median is equal to L plus n by 2 minus CF by small f into H. This is called for grouped data. So in this median formula, you have to know each and everything. So this is the what L, assumed mean of the class, median class, assumed mean of the median class, or median of the lower boundary of the median class. What we are taking median class, that median class lower boundary. This is a lower boundary. N by 2, n means what here? Total frequency. N means what? Total frequency. In that off means the total frequency off. So off of the total frequency. CF, cumulative frequency means what? The preceding class cumulative frequency. Whatever the frequency you are taking, that frequency, cumulative frequency preceding what? So that means whatever the frequency class is there, that preceding class cumulative frequency, that is a cumulative frequency. And F means frequency. So required frequency, what we are assuming, that is a required frequency. And here height. So here height or class of the interval, length of the interval. So we can say length of the interval. So these are the median L plus n by 2 minus CF by small f into H. In this median also merits and demerits are there. So what are the merits, what is the demerits? So for median it is very easy to calculate, it is also very easy to calculate, and it is also unique value. So it has only one value, it is not having two values or three values like that, it is having only one value, unique value, and it is also very easy to calculate. It is also very easy to understand. So for students, because if you know addition and division, so same like that only, because n by 2 and n by 2 plus 1 by 2 you have to re-average. If the number of the observations are even number, then you have to find addition and division. So that's easy to understand. And demerits. So demerits is you have to make the all observations in ascending order or descending, then only you can find the median. That is one demerit. And also it is not bothering about extreme values, means it is not bothering, it is only bothering about mid values. So if the mid value if you know, then you will get the median, but the first values and last values, it is we need not to find, we need not to bother. So that's one of the demerit of the median. Next, mode. In a data, an observation which is repeating again and again, that is called mode. In an observation, in a data, an observation which is repeating, which is coming again and again, that is called mode. So for example, if you take 1, 2, 3, 4, 5, see here no repetition is there, no repetition. So means this data is not having mode. For example, 1, 2, 3, 4, 3, 5, 3, 6, 3, 7, 3, so like this data is there. In this observation, if you clearly observe, 3 is there, 3 is there, 3 is there, 3 is there, 3. So this 3 is coming again and again. So this 3 is the mode. This 3 is the mode. So this is called unimode. Because this data is having one mode, so unimode. This is having no data, no mode, means no number is repeating, so this is no mode. For example, in some data, 1, 2, 3, 4, 3, 2, 5, 2, 3, 6, 2, 3, 7, and so on. So in this data we can say easily 2 is the repeating value and 3 is the repeating value. So we can say this is bimode. This is a bimode.
because we are having 2 and 3 repeating. So this is a by mode. In some data 1, 2, 3, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 6, 7, 1, 2, 3, like this will be there. So in this data, if you observe, 1 is repeating and 2 is repeating and 3 is also repeating. This is called try mode. So we have no mode, uni mode and bi mode and try mode. So these are the mode for ungrouped data. If the data is giving grouped data, for grouped data we will see here, mode is equal to L plus F1 minus F0 by 2 F1 minus F0 plus F2 into H. So in this formula you have to know each and everything. In the concept oriented bits they will give this formula. In this formula they will ask, in this formula what is F1 denoted? What is F1 denoting? So they will ask like that. So you have to know each and every term in this formula, then you can easily understand, you can easily write the answer. See here, L means here lower boundary of the model class. Model class means mode class. Here F1 means so required frequency. So what are the highest values? That is a highest value frequency in the frequency table. And F0 is preceding value of the highest frequency. And F2 is successive value of the successive frequency of the highest frequency. And H is the length of the class interval. So like this you have to know. Here merits of the mode. Mode is easy to calculate without any hard work, isn't it? So mode is easy to calculate, first thing. And second thing is, it is easy to calculate, it is easy to understand to every student. It is easy to understand to every student. Demerits. So demerit is most very important. It is not a unique value because uni mode is there, bi mode is there, tri mode is there for data. So that's why it is not a unique value. It is not a unique value. So if more data is there, it is very difficult to find for mode. If the observations are more and more and more, so you can't find the mode, isn't it? So that is the demerit. Next, relation. So the relation, empirical relation, we can say that in today grand test I am going to give what is the empirical relation bit. So that's logically I will give, you have to remember, you have to think and write. So mode is equal to 3 into mean, 3 into median minus 2 into mode. So this is the most important formula. Mode is equal to 3 into median minus 2 into mean. So most very important. So in the exam, definitely in AAAT they will ask one bit about this one. So they will give mean and mode, they will ask median, or they may give mode and median, they will ask mean, or they may give mean and median, they will ask mode. So like this they may ask. You have to remember, you don't say this is out of syllabus, this is a extra study of the statistics, extra study you have to statistics in the, so they may give anything, so don't expect. So mode is equal to 3 into minus 2 into mean. So this bit I am going to give in the grand test, but in logical way I will give, so you think and write. So that is the relation. Next, cumulative frequencies, cumulative frequency curve. So that is Ogee curve we can say. So here lower boundaries if I take, here class interval if I take. So here class interval, here lower boundary. So here upper boundary, here class interval. So if I take, then what I will get? See here, less than cumulative frequency, greater than cumulative frequency. Here class intervals, class boundaries we can say, or class interval we can say, no problem. So if I take on x axis class interval, on y axis less than cumulative frequency. Here class interval on x axis and greater than cumulative frequency on y axis. If I take, so I will get the graph like this for less than cumulative frequency curve. I will get the graph like this, greater than cumulative frequency curve. Means here rising curve, this is a not rising curve. So for rising curve, this is called less than cumulative frequency curve. For
not rising curve, this is called greater than cumulative frequency curve. This is called Ogive curves. This is called Ogive curves. So this is a Ogive curve, less than cumulative frequency curve. This is also Ogive curve, greater than cumulative frequency curve. So sometimes in one graph only we'll draw less than cumulative and greater than cumulative sometimes. Then at that time the midpoint of the curves, if you draw a perpendicular to the x-axis where it is intersecting, that is called median. This is most very important bit, remember students. Sometimes the intersection of both curves, less than cumulative frequency and greater than cumulative frequency, so the intersection, from this intersection if you draw a perpendicular to the x-axis where it is intersecting, that point is called median. That point is called median. So that is you remember. So this is the students most very important concept statistics. So up to here we completed successfully all mathematics chapters, all things. So after that you will know the top 15 models in statistics. That is also today itself. So I'll watch it. Then after that, so today is completed. So mathematics 45 days course is completed, physics completed and chemistry completed. Biology from tomorrow onwards 10 o'clock will be their videos. Every video will be 10 o'clock. So it may be tomorrow or day after tomorrow onwards, but daily one video will be there. So biology 10 o'clock, exactly 10 o'clock will be morning only will be there, and afternoon 7 o'clock daily one model paper will be given. Only mathematics explanation, physics, chemistry, biology are not explaining. So those only scrolling, see if you have any find mistaking. So please comment in the comment section, then I will rectify those answers in a description box. Okay, and if you want physics, chemistry, biology explanation with in detail, then join top 20 model paper membership. So thank you very much. So చూడండి mean, find the mean. సో ఇక్కడ మనం రాసేసుకోవాలండి 0 10 mid value 5, 10 20 mid value ఎంత 10 plus 20 30, 30లో ఆఫ్ ఎంత 15, 20 30 mid value ఎంత 50, 50లో ఆఫ్ ఎంత 25. సో 25 15 5 మనకు తెలుసు కదా సిగ్మా ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఫార్ములా 5 5 is 25, 14 15 is 210, 6 15 is 6 25 is 150. సో అన్నీ కలిపితే మనకి 5 6 8 385. సో టోటల్ మనకి 6 14 20 25. సో 25 1s are 25. సో ఇంకా మనకి 135 మిగులుతుంది, 25 5s are 125, ఇంకా మనకి 100 మిగులుతుంది, 1 మిగులుతుంది. సో 25 4s are. సో ఆన్సర్ 15.4. మీన్ ఈజ్ ఈక్వల్ టు 44 అండ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 42. దెన్ మోడ్ మీకు ఫార్ములా ఇస్తుందని చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ 2 ఇంటూ మీడియన్, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో మీడియన్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 42. సో 42 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 44. సో 3 2s are 6, 3 4s are 12, ఇక్కడ 88. సో 16లో 8 తీస్తే 8, 11లో 8 తీస్తే 3. సో 38 is the answer. సో థర్డ్ వన్ is the answer. నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మనకి మోడ్ కావాలని మనకేంటి, ఇందులో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని F1 అనుకుంటాం, దాని ముందు F0 అనుకుంటాం, దాని తర్వాత F2 అనుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఫార్ములా వేసేయడమే. సో ఎక్కడైతే F0 అనుకున్నామో అక్కడ మనం L వాల్యూ తీసుకుంటాం 40 ప్లస్ F1 మైనస్ F0. సో 7లో 3 తీస్తే 4 బై 2F1 అంటే 14, 7 2s are 14 మైనస్ F0 ప్లస్ F2 అంటే 6 ప్లస్ 3 9 ఇంటూ H. సో ఇక్కడ H వాల్యూ అంతా 15, 70లో 15 తీస్తే 15. సో ఇప్పుడు మనకి ఇది 5 అవుతుందండి, 5 3s are, సో 3 4s are 12, 12 ప్లస్ 40 52. సో 52 is the second option. నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ ది 145 179 166 157 165. ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి కనుక మనకి థర్డ్ వన్ మీడియన్ అవుతుంది. సో ఇందులో లీస్ట్ వన్ 1, నెక్స్ట్ వన్ 2, నెక్స్ట్ వన్ 3. సో 165 is the answer. నెక్స్ట్ if sigma fi xi is equal to 160 and sigma fi is equal to 20, then mean. So mean is nothing but sigma fi xi by sigma fi. Kanuka 0 0 cancel, 2 1s are, 2 8s are. So answer 8. Next median of the following data. So median కావాలని మనకు తెలుసు కదండి ఫార్ములా. సో 10 plus 16 26, 26 plus 24 50, 50 plus 29 79. సో ఫార్ములా వేసేది మనకి ఇక్కడ ఎఫ్ ఏమవుతుంది
ఇది ఎఫ్ అవుతుంది. సో దీని ముందుది ఇది సిఎఫ్ అవుతుంది. ఇక్కడెక్కడ చేసేయాలండి, అక్కడక్కడ చేస్తే మనకి 1 మినిట్లో అయిపోతుంది. సో మనకి ఎఫ్ ఎదురుగా ఉన్నది ఇది 30 కనుక మనం సో 29.5 తీసుకోవాలి, ఎందుకంటే వీటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. రెండు వేరే వేరే ఉంటే వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. సో 25.5 ప్లస్ n/2 అంటే 79/2 మైనస్ సిఎఫ్ అంటే 50 బై ఎఫ్ అంటే 29 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత మనకి 10. ఓకే, ఇప్పుడు 250 is 100, 79లో 100 తీస్తే మనకి 21 అండి. సో మనకి 29.5 మైనస్ 21 బై ఇక్కడ 2 1s 2 5s సో ఇంటూ 5 బై 29. ఇప్పుడు 29.5 మైనస్ ఇది 105 అవుతుందండి, 105 బై 29. సో 29.5 మైనస్ 29 105 మనకి 29 2s 58, 29 3s 77 87. సో 29 4s వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 29.5 మైనస్ 4 తీస్తే మనకి 25 వస్తుంది. ఆప్షన్స్లో 25 ఎక్కడ ఉంది? సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ 5 6 9 10 6 12 3 6 11 10 6 7 మోడ్ అంటే మళ్ళీ వచ్చేది. సో మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ 6 వస్తుంది. అబ్జర్వ్ చేయండి. సో ఎక్కువసార్లు మన 6 వస్తుంది కనుక ఆన్సర్ 6. ద మీన్ ఆఫ్ దిస్ డేటా ఈస్ 15. దెన్ ఫైండ్ ద పీ వాల్యూ మీన్. సో 10 22 30 40 53 60 70. సో 70 ప్లస్ పీ by 1 2 3 4 5 6 is equal to 15. So 70 plus p is equal to 60. So 90. So p is equal to 90 minus 70. So p is equal to 20. So 20 is the answer. First option. Which of the following is more consistent? ఇచ్చిన వాటిలో మనకి మోర్ కన్సిస్టెంట్ ఏంటి? ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ అంటే మనకి అర్థమెటిక్ మీన్ అండి, గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ మీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ది గివెన్ డేటా. సో ఎప్పుడైనా గివెన్ డేటాకి డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ అంటే ఖచ్చితంగా అది రేంజ్ అవుతుందండి. సో ఆన్సర్ రేంజ్. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ a+1 a+3 a+4 a+8 ఈజ్ 1 2 3 4 ఉన్నాయండి. సో 4a అక్కడ నుంచి 1 + 3 4 4 + 4 8 8 + 8 16. సో 4a + 16 by 4. సో 4 కామన్ తీస్తే a + 4 by సో 4 4 క్యాన్సిల్, ఆన్సర్ a + 4. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మీడియాన్ని యూజ్ చేస్తారండి, మీడియాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ x, 5, x/2, 6, 7, x/2, 3, x/2 ఈజ్ 9. దెన్ ఫైండ్ ద x వాల్యూ. అక్కడ ఎక్కువ ఏది రిపీట్ అయింది? x/2 రిపీట్ అయింది కనుక ఇక్కడ x/2 రిపీట్ అయింది కనుక సో x/2 ఆల్రెడీ ఇస్తాడు మోడ్ 9 అని. సో అప్పుడు ఏమవుతుంది? x = 18. సో థర్డ్ ఆప్షన్. ద మీడియన్ ఆఫ్ x/5 x/4 x/3 x/2 x ఈజ్ 8. దెన్ x ఇక్కడ మనకి ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అసెండింగ్ ఆర్డర్లో ఉంది కనుక హ్యాపీగా మన మధ్యలో ఉన్నదే మనకి మీడియన్. సో మధ్యలో ఏముంది మనకి 1 2 3 4 5. సో x/3 ఉంది కనుక x/3 ఈజ్ ఈక్వల్ టు 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8 3s 24. సో ఆన్సర్ 24. ఫోర్త్ ఆప్షన్. ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే మనకి ఫిషర్. రెనే డిస్కార్టస్ అనేది ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. శ్రీనివాస రామానుజన్ ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ సైమన్ అనేసి ఫాదర్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టాటిస్టిక్స్ యొక్క మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవే వస్తాయి, నెంబర్స్ మారుతాయి కాకపోతే. అయితే ఈ రోజుతో మనకి 14 చాప్టర్స్ అయిపోయింది. రేపు నుండి మీకు ఏంటంటే మొత్తం అన్ని చాప్టర్స్ కలిపి ఇంపార్టెంట్ 20 మోడల్స్ అనేది గ్రాండ్ టెస్ట్గా ఇస్తాను. అవి మెగా గ్రాండ్ టెస్ట్గా పేర్లు పెడుతున్నాను. సో ఈ మెగా గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే 20 వస్తారో వాళ్ళ పేర్లు స్క్రోలింగ్ అవుతాయి. 9లో పంపించిన వాళ్ళు మాత్రమే. 12లో పంపిస్తే అవి మీ యొక్క పేర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీ పేర్లు స్క్రోలింగ్లో కావాలంటే ఖచ్చితంగా మీరు 9లో పంపించాలి. అది కూడా ఒకసారి మాత్రమే రాయాలి. ఎవరైనా రాసి మళ్ళీ రాసే 18 వచ్చాయి మళ్ళీ రాసి 20 వస్తాయి అది కన్సిడర్ చేయండి. ఒకసారి మాత్రమే రాయాలి. మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి మీకు అన్ని ఆన్సర్స్ వస్తే మటుకు రాయండి. అయితే ఈ రోజు నుండి అప్లోడ్ చేసిన ఏవైనా సరే మీకు 80% రాంగ్ ఉండదు. ఎందుకంటే దాని బాగా శ్రద్ధ పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకా వారం రోజులు ఉంది కనుక. సో ఖచ్చితంగా ఒకసారి మాత్రమే 2-3 సార్లు రాస్తామని నేను యాక్సెప్ట్ చేయను. సో 9లో పంపిస్తే స్క్రోలింగ్ అవుతుంది. 12లో పంపిస్తే మీ యొక్క పేరు అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్క్రోలింగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంది, 9లో పంపిస్తే. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో రేపు నుండి మనకు బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు నుండి మీకు ఉదయం పూట
నెక్స్ట్ మధ్యాహ్నం పట్ల నెక్స్ట్ సాయంత్రం పట్ల మొత్తం అలా వస్తూనే ఉంటాయి పాలిసెట్ సంబంధించినవి. సో ఆ వీడియోస్ అన్ని చూడండి, మీరు మనకు ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.